మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం అండి. సుమన్ టీవీ వ్యూవర్స్కి నా యొక్క నమస్కారాలు. నా పేరు లక్ష్మణ్. ఈరోజు విషయం ఏమిటంటే ఇంటర్మీడియట్ కాలేజీలు ఇంటర్మీడియట్ కాల వ్యవధి ప్రకారం ఇంకొక నెల రోజుల్లో మార్చి 5వ తారీఖు నుంచి బోర్డ్ ఎగ్జామ్స్ జరగబోతున్నవి. సో పిల్లలందరూ దానికోసం అందరూ ప్రిపరేషన్ చేస్తున్నారు. అయితే బోర్డ్ ఎగ్జామ్స్లో ఫస్ట్ ఎగ్జామ్ ఇంగ్లీష్ జరుగుతుంది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ఎగ్జామ్లో మేము కొన్ని మార్పులు గమనించాము. లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ ప్యాటర్న్లో 3 సెక్షన్ల ప్రశ్నలు అడగబడతాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. మొదటి సెక్షన్లో 8 మార్కుల ప్రశ్నలు 3 అడుగుతారు. 24 మార్కులు దానికి ఇచ్చారు. సెక్షన్ బిలో 4 మార్కుల ప్రశ్నలు 2 అడుగుతారు. 8 మార్కులు దానికి పొందుపరచబడింది. సెక్షన్ సిలో మొత్తానికి మనకు 11 ప్రశ్నలు అడుగుతారు. అందులో 10 ప్రశ్నలు 4 మార్కులవి, ఒక ప్రశ్న 8 మార్కులవి. ఈ విధంగా 44 మార్కులు మనకు తుది సంవత్సరం వరకు, చివరి సంవత్సరం వరకు ఈ విధమైన ప్యాటర్న్ ఉండే 11 ప్రశ్నలు సెక్షన్ సిలో ఉండేవి. కానీ ఒక నెల క్రితం మేము గమనించింది, తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్లో పొందుపరిచిన ప్రశ్నపత్రంలో, ఇంగ్లీష్ ప్రశ్నపత్రంలో సెక్షన్ సికి సంబంధించి కొన్ని మార్పులు అందులో మేము గమనించాము. సెక్షన్ సిలో 11 ప్రశ్నలకు బదులుగా 12 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకు 4 మార్కులు పొందుపరచడం వల్ల ఏదైతే 8 మార్కుల ప్రశ్న ఉందో దాన్ని 2 ప్రశ్నల్లోకి మార్చి 11 ప్రశ్నలకు బదులు 12 ప్రశ్నలు, అన్నీ 4 మార్కుల ప్రశ్నలు 48 మార్కులకు అందులో పొందుపరచడం జరిగింది. ఈ విధంగా ఇంకొక నెల రోజుల్లో జరగబోయే ఎగ్జామ్స్కి సంబంధించి పిల్లల లోపల అంతకుముందున్న ప్యాటర్న్స్ ప్రకారమే ఎగ్జామ్స్కి తయారవుతారు. కానీ తక్కువ సమయంలో ఈ మార్పు చేసి అది ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళ వెబ్సైట్లో పెట్టింది. ఒకవేళ ఈ విషయం పైన అవగాహన లేని పిల్లలు పాత ప్రశ్నపత్రం మాదిరిగానే చదవడం వల్ల వాళ్ళ ప్రిపరేషన్లో కొంత ఈ మార్పులు గమనించకపోవడం వల్ల వాళ్ళు రాయబోయే ఎగ్జామ్లో కొన్ని మార్కులు తగ్గే అవకాశం ఉంది. పిల్లలు ఇంగ్లీష్కి సంబంధించిన విషయంలో కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కావున ఏ అకాడమిక్ ఇయర్ అయినా సిలబస్లో కానీ ప్రశ్నపత్రంలో కానీ ఎలాంటి మార్పులైనా ఆ అకాడమిక్ ఇయర్ మొదట్లోనే గనక ఇన్ఫర్మేషన్ పొందుపరిచి ప్రతి ఇంటర్మీడియట్ కాలేజీకి ఆ విషయం పైన ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ప్రతి కాలేజీ దానికి అనుకూలంగానే ఆ విషయ బోధన లెక్చరర్స్తోని తప్పకుండా ఆ మార్పులకు సంబంధించిన ఆ మార్పులన్నింటినీ గమనించి ప్రిపరేషన్ ఆ విధంగా చేయిస్తారు. కానీ అతి తక్కువ టైంలో పిల్లల లోపల ఈ ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్లో ఈ మార్పు రావడం వల్ల కొంత ప్రిపరేషన్లో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఎగ్జామ్స్ రాయడంలో కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. కావున మా యొక్క విన్నపం ఇంటర్మీడియట్ బోర్డుకి, ఒకవేళ అలాంటి మార్పులు ఉంటే కొద్దిగా ముందుగానే అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనో కొద్దిగా ముందుగానే ప్రతి విద్యా సంస్థకు తెలిసేలాగా లేదా ప్రకటించడం వల్ల పిల్లల యొక్క తయారీలో కూడా, ప్రిపరేషన్లో కూడా ఎలాంటి ఇబ్బందులు రావు. మేము కూడా ప్రతి పిల్లాన్ని దానికి అనుకూలంగానే ఆ నియమాలను పాటిస్తూనే దానికి అనుకూలంగానే పిల్లల్ని తయారు చేయించే అవకాశం మాకు కూడా ఉంటుంది. కావున ఇలాంటి ఇబ్బందులు జరగకుండా ఇంటర్మీడియట్ బోర్డు కొంత వాళ్ళు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకొని పిల్లల పరంగా ముందుగానే ఈ విషయాన్ని అందరికి తెలిసేలాగా చేస్తే బాగుంటుందని మా యొక్క విన్నపం. థ్యాంక్ యూ.